అమ్మ ఎలా ఉంది జగన్ పాలన ఎలా ఉంది? బాగుంది బాగుంది బంగారం లాగా పెద్ద కొడుకులాగా మమ్మల్ని బాగా ఆదుకుంటున్నాడు. మా పిల్లల్ని కానీ మా మనవరాళ్ళు కానీ అమ్మ ఒడి కానీ మరి వాళ్ళకి పింఛని కానీ మరి ఆసరా 18,750 రూపాయలు ఆసరా కూడా బాగా ఇచ్చాడండి. అసలు జగనే రావాలి మాకు. జగన్ పరిపాలనే బాగుంది మాకు. ఆయన మళ్ళీ 10 సంవత్సరాలు ఆయనే రావాలి మాకు. గతంలో మరి ఎలా ఉంది చంద్రబాబు పాలన ఎలా ఉంది? బాగాలేదు మాకు. ఒక్కటే వేసేవాడు ఏంటి పసుపు కుంకుమ కింద 10,000 డ్వాకరా బండలు ఇచ్చాడు 3,000కి. ఇక అంతవరకు మాకు ఏమీ చేయలే, ఏమీ రాల అసలేమి. మళ్ళీ ఈసారి వస్తే మళ్ళీ మేలు చేస్తా అన్నాడు చంద్రబాబు మీకు. మేము నమ్మమండి, మేము నమ్మం. జగన్ పాలన వచ్చిన తర్వాత అంత ప్రభుత్వం అంతా బాగానే ఉంది. అన్ని అమ్మఒళ్ళు అన్ని వస్తున్నాయి. ఈసారి జగనే వస్తాడు, జగన్కే మా ఓటు. జై జగన్. అంతకంటే బాగా ఇస్తా అంటున్నాడు, ఎక్కువ ఇస్తా అంటున్నాడు. ఏమి ఇచ్చినా సరే జగన్కే మా ఓటు. జై జగన్. మారం. మరి మీకు మేలు జరిగితేనే నాకు ఓటు ఏమన్నాడు. మేలే జరిగిందండి, అంత మేలే జరిగింది. అన్ని వస్తున్నాయి, అన్ని కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. జై జగన్. పవన్ కళ్యాణ్ అయితే అంటున్నాడు జగన్ ని అనగదొక్కుతాను, కింద తొక్కుతా, పిసికెత్తా. ఏ తొక్కినా సరే జగనే వస్తాడండి, వాళ్ళు ఏమి రారు. మేము జై జగన్. జగన్ పాలన ఎలా ఉంది మీకు? బాగుందండి. ఏంటండి ఏం బాగుంది? మా పిల్లలకి విద్యా కానుక వేస్తున్నారు. మాకు మంచిగా మా పిల్లలు చదువుకునేటట్టు మంచిగా ఉంది. జగన్ వచ్చినాక బాగుందండి మాకు. మీకోసం 126 సార్లు బటన్ నొక్కాను, నా కోసం 2 సార్లు నొక్కమంటున్నాడు. మేము జగనే కావాలంటే జగనే రావాలి. ఎందుకు నొక్కుతారు గట్టిగా? పక్క బాక్సులు బద్దలు అవ్వాల్సిందండి. సిద్ధమేనండి, సిద్ధమే. తగ్గేదే లేదు. ఇంతకంటే ఎక్కువ ఇస్తా అన్నాడు మా చంద్రబాబు మీకు. మాకు వద్దండి, మాకేం వద్దు. జగనే కావాలి, జగనే రావాలి, జగనే రావాలి. జై జగన్. జగన్ పాలన ఎలా ఉందమ్మా? బాగుంది. ఏం చేసింది? మేలు ఏం చేసింది? వేలు అన్ని చేసింది. ఏం మేలు చేసింది మీకు? 18,000 వేసాడు నాకు. మరి డాక్రా మహిళ తీసాడు. ఓకే, బాగుంది. ఏంటి అసలు అందరూ కొంతమంది బాగలేదు అంటారు కదా చంద్రబాబు. బాగుంది. పవన్ కళ్యాణ్ బాగలేదు అంటాడు. మాకు బాగుంది. మీకు బాగుంది, మీకు నచ్చింది? మాకు నచ్చింది.